వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఫ్యామిలీ టాపిక్ గురించి డిస్కస్ చేశాము. సో, ఈరోజు క్లాస్‌లో 2.5 కిన్‌షిప్ గురించి చూద్దాము. సో, కిన్‌షిప్ అంటే ఏంటి? ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో కిన్‌షిప్ అంటే ఏంటి? అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కిన్‌షిప్ ఏంటి? అంటే ఈ కిన్‌షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆంథ్రోపాలజీలో? అండ్ కిన్‌షిప్ టెర్మినాలజీస్ అవ్వచ్చు, డిసెంట్ అండ్ ఎలియన్స్ ఇలాంటి టాపిక్స్ మొత్తాన్ని గూడా మనం ఈరోజు క్లాస్‌లో నేర్చుకుందాం. సో, కిన్‌షిప్ అనేది ఇది ఒక సోషల్ రిలేషన్‌షిప్ బేస్డ్ ఆన్ ది బ్లడ్, కాన్సాంగ్యునస్ అవ్వచ్చు ఆర్ త్రూ మ్యారేజ్, ఎఫీనియల్ వల్ల కానీ ఆహ్, సోషల్ రిలేషన్‌షిప్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కిన్‌షిప్ అంటాం. సింపుల్‌గా చెప్పాలి అంటే మన కుటుంబం, రిలేటివ్స్, మ్యారేజ్ రిలేషన్‌షిప్ వీటన్నిటిని కలిపి సొసైటీలో మన ప్లేస్‌ని డిఫైన్ చేస్తాయి. సో, ఇదే ఈ కిన్‌షిప్ అనేదే దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్. హూ ఈస్ రిలేటెడ్ టు హూమ్, హూ మ్యారీస్ హూమ్, హూ ఇన్‌హెరిట్స్ వాట్ అని అన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేదే కిన్‌షిప్. దీనిలో కాన్సాంగ్యునల్ కిన్‌షిప్, ఎఫినియల్ కిన్‌షిప్ అని అండ్ ఆల్సో కిన్‌షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ కిన్‌షిప్‌లో ఉన్న కొన్ని టెర్మినాలజీస్, డిసెంట్, అలియన్స్, సో, ఇన్‌హెరిటెన్స్, మ్యారేజ్ రూల్స్, ఐడెంటిటీ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇలాంటివన్నీ గూడా మనం ఈ క్లాస్‌లో చూద్దాం. ఓకే. సో, లాస్ట్ క్లాస్ ఒకసారి వినండి. కంటిన్యూషన్ విని ఈ క్లాసెస్ వినండి. క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిసెంట్. మరి ఈ డిసెంట్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి? ఫస్ట్ క్వెషన్ అసలు ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిసెంట్ గురించి తెలుసుకునే ముందు డిసెంట్ అంటే ఏంటి? సో, డిసెంట్ మీన్స్ ఇట్ ఈస్ అ కల్చరల్ ప్రిన్సిపల్ బై విచ్ పీపుల్ ట్రేస్ their ancestry ఫ్రమ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఎ కామన్ యాన్సెస్టర్. దాన్నే మనం డిసెంట్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే, మన వంశం ఎక్కడి నుంచొచ్చింది, ఎవరి ద్వారా ప్రాపర్టీ గానీ, నేమ్ గానీ ఆర్ స్టేటస్ గానీ వస్తుందో, అది చెప్పే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిసెంట్ అంటాం. ఇప్పుడు రూల్స్ ఆఫ్ డిసెంట్ మీన్స్ ఎవ్రీ సొసైటీ ఫాలోస్ సమ్ రూల్స్ ఆర్ కల్చరల్ నార్మ్స్. ప్రతి సొసైటీ గూడా కొన్ని కల్చర్స్‌ని, రూల్స్‌ని ఫాలో అవుతుంది. ఏంటి? ఎవరు ఎవరి వారసుడు? ఇన్‌హెరిటెన్స్ ఎలా వస్తుంది? ఎవరి కుటుంబం పేరు కొనసాగిస్తారు? సక్సెషన్ ఏంటి? ఆ ఇన్‌హెరిటెన్స్ అండ్ సక్సెషన్ మీద కొన్ని కల్చరల్ నార్మ్స్, కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని మనం రూల్స్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఇవి సొసైటీలో ఇన్‌హెరిటెన్స్ మరియు సోషల్ ఐడెంటిటీని డిఫైన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో సన్ యూజువల్లీ ఇన్‌హెరిట్స్ ఫాదర్స్ ప్రాపర్టీ, రైట్? సో, దట్స్ కాల్డ్ as పాట్రిలీనియల్ రూల్ ఆఫ్ డిసెంట్ అని మనం అంటాం. అంతే గదా! సో, ఆహ్, తండ్రి యొక్క వారసత్వం పిల్లలకొస్తుంది. థట్ ఈస్ వాట్ వి ఆర్ ఫాలోయింగ్. ఫాదర్ సైడ్ ఫాలో అవుతున్నాం. సో, ఇట్లాగా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసెంట్స్‌ని మనం బేసిక్‌గా చూడొచ్చు. సో, దట్ ఈస్ యూనిలీనియల్, మల్టీలీనియల్, సింపుల్, కాగ్నాటిక్, అంబిలీనియల్, బైలాటరల్, పాట్రిలాటరల్, మాట్రిలాటరల్, డబుల్ డీసెంట్ అండ్ పారలెల్ డీసెంట్. సీ యూనిలీనియల్ డీసెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ట్రేసింగ్ ఆఫ్ డిసెంట్ అనేది ఓన్లీ వన్ లైన్ నుంచి మాత్రమే డిసెంట్‌ని మనం ట్రేస్ చేస్తాం. ఎయిదర్ ఫాదర్ సైడ్ అవ్వచ్చు ఆర్ మదర్ సైడ్ అవ్వచ్చు. దాన్ని మనం యూనిలీనియల్ అంటాం. మల్టీలీనియల్ వచ్చేసి ఏంటంటే బోత్ సైడ్స్. దాంట్లో పాట్రిలీనియల్ డిసెంట్ ఉంటది. యూనిలీనియల్ డిసెంట్‌లోనే పాట్రిలీనియల్ డిసెంట్, మాట్రిలీనియల్ డిసెంట్ 2 ఉంటాయి. ఫాదర్ సైడ్ నుంచి కనుక మనం డిసెంట్‌ని ట్రేస్ చేస్తే పాట్రిలీనియల్ సొసైటీ అంటాం. మదర్ సైడ్ నుంచి కనుక ట్రేస్ చేస్తే మనం మాట్రిలీనియల్ సొసైటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీలీనియల్ సొసైటీ ఏంటంటే బోత్ సైడ్స్ మదర్ అండ్ ఫాదర్ 2 సైడ్ నుంచి కూడా మనం మన వారసత్వాన్ని గనక మనం ట్రేస్ చేసాము అంటే దట్ ఈస్ కాల్డ్ మల్టీలీనియల్ సొసైటీస్ అంటాం. అండ్ ఆల్సో దీంట్లో బైలాటరల్, అంబిలీనియల్ డిసెంట్, డబుల్ డిసెంట్ అని చెప్పి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. బైలాటరల్ డిసెంట్స్ మీన్స్ రిలేషన్ ఇస్ రికగ్నైజ్డ్ ఈక్వల్లీ ఫ్రమ్ బోత్ ద పేరెంట్స్. వెరస్ అంబిలీనియల్ ఏంటంటే ఇక్కడ చైల్డ్ చూజ్ చేసుకుంటారు. ఎటు నుంచి డిసెంట్‌ని మనం మదర్ సైడ్ నుంచి డిసెంట్ తీసుకోవాలా? ఫాదర్ సైడ్ నుంచి డిసెంట్ తీసుకోవాలా? అనేది చైల్డ్ గనక చూజ్ చేసుకుంటే దాన్ని అంబిలీనియల్ డిసెంట్ అంటాం. డబుల్ డిసెంట్ మీన్స్ బోత్ పాట్రిలీనియర్ అండ్ మాట్రిలీనియల్ గ్రూప్ ఎగ్జిస్ట్ సైమల్టేనియస్‌లీ విత్ డిఫరెంట్ పర్పసెస్ కోసం 2 ఉంటాయి. పాట్రిలీనియల్ ఉంటుంది, మాట్రిలీనియల్ ఉంటుంది. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం దాన్ని సైమల్టేనియస్‌గా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. దాన్ని డబుల్ డిసెంట్ అంటాం. సింపుల్ డిసెంట్ మీన్స్ డిసెంట్ అనేది డైరెక్ట్‌లీ అండ్ క్లియర్‌లీ వన్ పేరెంట్ నుంచే వితౌట్ మిక్సింగ్ ద సిస్టమ్. దీన్ని సింపుల్ యూనిలీనియర్ డిసెంట్ అని కూడా అనొచ్చు.
ప్యారలల్ డిసెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ సన్స్ వచ్చేసి వాళ్ళ యొక్క ఫాదర్ లైన్ నుంచే డిసెంట్‌ని ట్రేస్ చేసుకుంటే, డాటర్స్ వచ్చేసి మదర్స్ లైన్ నుంచి డిసెంట్‌ని ట్రేస్ చేసుకుంటారు. అండ్ బోత్ లైన్స్ కంటిన్యూ ప్యారలల్లీ ఉంటాయి. బట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. దిస్ ఈస్ సంథింగ్ ప్యారలల్ డిసెంట్. సో, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసెంట్ గ్రూప్స్. ఈ డిసెంట్ సిస్టమ్స్ మనకి ఏం చూపిస్తాయి అంటే, ఒక ఫ్యామిలీని సొసైటీలో మనం ఎలా ఆర్గనైజ్ చేస్తాము, ఇలా ఇన్హెరిటెన్స్ రైట్స్ ఏంటి, ఐడెంటిటీ ఏంటి, ఇలాంటి కల్చరల్ లాజిక్ మొత్తాన్ని గూడా సొసైటీలో రిఫ్లెక్ట్ చేసే కాన్సెప్ట్‌ని ఆహ్, కిన్‌షిప్ ఆఫ్ డిసెంట్ అని మనం చెప్పొచ్చు. దీని మీద డిఫరెంట్ ఆంథ్రోపాలజిస్ట్ లైక్ మోర్డాక్ అవ్వచ్చు, రాట్‌క్లిఫ్ బ్రౌన్ వీటి యొక్క స్టడీస్ గురించి ఈ ఫ్యామిలీ సిస్టమ్స్ గాని, కిన్‌షిప్ ఆర్డర్ గాని, సోషల్ ఆర్డర్ సిస్టమ్స్ గురించి కూడా డిస్కస్ చేయడం, స్టడీస్ చేయడం చేశారు. సో, ఈ టైప్స్ ఏంటి? ఈ టైప్స్ ఆఫ్ డిసెంట్స్ అన్నిటిని కూడా మనం క్లియర్‌గా ఒక్కొక్కటి ఇంకా డీటెయిల్డ్‌గా చూద్దాం. సో, యూనిలీనియల్ డిసెంట్ అంటే ఏంటి? సో, యూనిలీనియల్ డిసెంట్ మీన్స్ ఇండివిడ్యువల్ ట్రేస్ their ancestry through only one line of parentage. ఎయిదర్ త్రూ ఫాదర్స్ లైన్ ఆర్ మదర్స్ లైన్. సో, బట్ నాట్ బోత్. ఎయిదర్ మదర్ సైడ్ నుంచి కానీ, ఫాదర్ సైడ్ నుంచి కానీ, ఒక సైడ్ నుంచి మాత్రమే యాన్సెస్ట్రీని గనక ట్రేస్ చేస్తే దాన్ని మనం యూనిలీనియల్ డిసెంట్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సైడ్ నుంచి మాత్రమే మన యొక్క వంశ పరంపరలు గుర్తించడాన్ని ఎయిదర్ ఫాదర్ సైడ్ అవ్వచ్చు, లేదంటే మదర్ సైడ్ అవ్వచ్చు. దాన్ని మనం యూనిలీనియల్ డిసెంట్ అంటాం. సో, యూనిలీనియల్ డిసెంట్‌లో కొన్ని కీ ఫీచర్స్ అంటే ఏంటంటే సింగిల్ లైన్ ట్రేసింగ్. ఇక్కడ యాన్సెస్ట్రీ అనేది ఓన్లీ వన్ పేరెంట్ ద్వారా మాత్రమే రికగ్నైజేషన్ జరుగుతుంది. అది సింపుల్ సొసైటీస్‌లో మనం దీన్ని కామన్‌గా చూస్తాము. యూజువల్లీ ట్రైబల్స్‌లో అవ్వచ్చు, ఎసోఫోనస్ సొసైటీస్‌లో అవ్వచ్చు. ఎక్కడైతే అలాట్‌మెంట్ పొలిటికల్ సిస్టమ్స్ లేని సొసైటీస్ లైక్ సింపుల్ సొసైటీస్‌లో మనం ఈ యూనిలీనియల్ డిసెంట్స్‌ని మనం ఎక్కువగా చూడొచ్చు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ క్లారిటీ ఇన్ ఇన్‌హెరిటెన్స్. ఎవరికెళ్ళాలి ఇన్‌హెరిటెన్స్ కానీ, సక్సెషన్ కానీ ఇవన్నీ కూడా క్లియర్‌గా ప్రొవైడ్ చేస్తుంది యూనిలీనియల్ డిసెంట్. అండ్ గ్రూప్ ఐడెంటిటీ గూడా. పీపుల్ బిలాంగ్ టు ద సేమ్ లీనియేజ్ ఆర్ క్లాన్. ఎయిదర్ పాట్రిలీనియల్ అవ్వచ్చు, మాట్రిలీనియల్ అవ్వచ్చు. దే షేర్ డ్యూటీస్, టాబూస్ అండ్ రిచువల్స్‌ని గూడా షేర్ చేసుకుంటారు. సో, యూనిలీనియల్ డిసెంట్ వల్ల ఈ సిస్టమ్ అనేది క్లాన్‌లో యూనిటీని స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ ఆల్సో ప్రాపర్టీ లీనియేజ్ మధ్య ఉన్న కన్‌ఫ్యూజన్‌ని గూడా అవాయిడ్ చేస్తుంది. అండ్ ఈ యూనిలీనియల్ డిసెంట్ అనేది మనం 2 టైప్స్‌గా చూడొచ్చు. పాట్రిలీనియల్ డిసెంట్ అండ్ మాట్రిలీనియల్ డిసెంట్. పాట్రిలినియల్ డిసెంట్ ఏంటంటే ఫాదర్ సైడ్ నుంచి లీనియేజ్‌ని ట్రేస్ చేస్తాము. అండ్ మాట్రిలినియల్ డిసెంట్ మదర్ సైడ్ నుంచి డిసెంట్‌ని ట్రేస్ చేస్తాము. సో, దీనికి సంబంధించి రాట్‌క్లిఫ్ బ్రౌన్ ఆర్ మోర్డాక్ వీళ్ళు వీటి మీద స్టడీస్ చేయడం జరిగింది. అండ్ యూనిలీనియల్ డిసెంట్ అనేది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ అని మనం చెప్పొచ్చు. బికాజ్ ఇట్ డిఫైన్స్ హూ యూ ఆర్, వాట్ యూ ఇన్‌హెరిట్ అండ్ విచ్ గ్రూప్ యూ బిలాంగ్ టు అనేది మనకి క్లియర్‌గా డిసైడ్ చేస్తుంది కాబట్టి. సో, ఇప్పుడు ఈ యూనిలీనియల్ డిసెంట్‌లోని పాట్రిలీనియల్ డిసెంట్‌ని చూద్దాం క్లియర్‌గా. సో, పాట్రిలీనియల్ డిసెంట్ మీన్స్ వంశం యొక్క తరం లైన్‌ని ఆహ్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇలాగ గనక మనం డిసెంట్‌ని ట్రేస్ చేస్తే, దాన్ని మనం పాట్రిలీనియల్ డిసెంట్ అంటాం. ప్రాపర్టీ, ఫ్యామిలీ నేమ్, గోత్ర అన్నీ ఫాదర్ సైడ్ నుంచి వస్తాయి. సో, ఈ సిస్టమ్‌లో కొన్ని మెయిన్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడేంటి సన్ వచ్చేసి ఇన్‌హెరిట్ ఎవ్రీథింగ్. సన్స్‌కే ప్రాపర్టీ, నేమ్, ఫ్యామిలీ పొజిషన్ అనేది వస్తాయి. డాటర్స్ కేవలం మెంబర్స్ మాత్రంలానే మనం ఇక్కడ చూడొచ్చు. డాటర్స్ అనేవాళ్ళు ఫ్యామిలీకి బిలాంగ్ అవుతారు. కానీ ఆ డాటర్స్‌కి పుట్టే చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, ఆ గోత్ర, ప్రాపర్టీ అనేది రాదు. సో, అది హస్బెండ్ సైడ్ నుంచి ఎళ్తుంది. అండ్ ఆల్సో ఫాదర్ రిలేషన్‌షిప్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆల్ ఫ్యామిలీ అథారిటీ, డెసిషన్స్ కానీ, రిచువల్స్ కానీ మోస్ట్‌లీ ఫాదర్ సైడ్ నుండే జరుగుతాయి. సో, ఇక్కడ ఫాదర్ అనే రోల్ చాలా సెంట్రల్‌గా మనం చూడొచ్చు. పాట్రిలీనియల్ డిసెంట్‌లో. ఎందుకు మరి పాట్రిలీనియల్ సిస్టమ్ డెవలప్ అయింది అంటే, ఆంథ్రోపాలజిస్ట్ ఈ పాట్రిలీనియల్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి కొన్ని కల్చరల్ రీజన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లైక్ పాట్రీ లొకాలిటీ. పాట్రీ లొకాలిటీ మీన్స్ మ్యారేజ్ తర్వాత వైఫ్ అనేది హస్బెండ్ హౌస్‌కెళ్తుంది. సో, చిల్డ్రన్ గ్రో అప్ ఇన్ ది ఫ్యామిలీ, ఫాదర్స్ ఫ్యామిలీలోనే చిల్డ్రన్ గ్రో అవుతారు కాబట్టి మేల్ లైన్ అనేది స్ట్రెంత్ అవుతుంది. ఈవెన్ మెన్ కాంట్రిబ్యూట్ మోర్ టు ద వర్క్. అగ్రికల్చర్ కానీ, హర్డింగ్, హంటింగ్ మోస్ట్ వర్క్ చేసేది మెన్ కాబట్టి ప్రాపర్టీ అండ్ డిసెంట్ కూడా వాళ్ళ లైన్‌లోనే వెళ్తుంది. ఈవెన్ ద ప్రెస్టీజ్ ఆఫ్ హంటింగ్ అండ్ వార్‌ఫేర్. వార్, హంటింగ్, లీడర్‌షిప్ ఇవన్నీ మేల్ డామినేటెడ్ కాబట్టి పవర్ మేల్ లైన్‌లో కాన్సంట్రేట్ అయ్యింది. ఈవెన్ ద రిలీజియన్ అండ్ డైటీ చూసుకున్నా మెనీ సొసైటీస్‌లో మెయిన్ గాడ్
ఫిగర్స్ లైక్ శివ, విష్ణు ఆర్ ట్రైబల్ మేల్ యాన్సెస్టర్స్ చూసుకున్న డిసెంట్ కూడా మేల్ సైడ్‌లోనే ట్రేస్ చేస్తారు. సో, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ వల్ల గూడా ఈ పాట్రిలీనియల్ డిసెంట్ అనేది డెవలప్ అయింది. కంటిన్యూ అవుతుందని గూడా చెప్పొచ్చు. ఈ పాట్రిలీనియల్ సొసైటీ అనేది ఎస్పెషల్లీ మనం హిందూ సొసైటీస్‌లో ఎక్కువగా చూడొచ్చు. లైక్ గోత్రా సిస్టమ్ అవ్వచ్చు, ప్రాపర్టీ ఫ్రమ్ ఫాదర్ టు సన్, చెంచూస్ అండ్ యానాది ట్రైబ్స్ దట్ ఈస్ ఫాదర్ లైన్‌లోనే వంశం ఎళ్తుంది అక్కడ గూడా. యనోమామో దిస్ ఈస్ ఇన్ అమెజాన్ ట్రైబ్. అమెజాన్‌లో ఉండే ఒక ట్రైబల్ గ్రూప్. వీళ్ళు గూడా ల్యాండ్ అండ్ రిచువల్స్ రైట్స్ మొత్తం గూడా ఫాదర్ సైడ్‌లోనే ఉంటాయి. ఇది పాట్రిలినియల్ డిసెంట్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్‌గా మనం చూడొచ్చు. సో, పాట్రిలినియల్ డిసెంట్ అంటే వంశం కానీ, ప్రాపర్టీ గానీ, నేమ్, రిచువల్స్ ఎవ్రీథింగ్ గూడా ఫాదర్ సైడ్ నుంచి వస్తాయి. సో, థాట్ ఈస్ కాల్డ్ పాట్రిలినియల్ డిసెంట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిలినియల్ డిసెంట్. ఇది సేమ్ ఎగ్జాక్ట్‌లీ ది అపోజిట్ ఆఫ్ పాట్రిలినియల్. అక్కడంతా ఫాదర్ సైడ్ నుంచి గనక వెళ్తే, ఇక్కడ మదర్ సైడ్ నుంచి ఎళ్తుంది. లైక్ అమ్మ, అమ్మమ్మ ఇట్లా. ఇక్కడ మనం మదర్స్ యొక్క బ్రదర్, మేనమామ యొక్క రోల్‌ని మనం ఎక్కువగా చూస్తాము. ఇక్కడ డాటర్స్ వంశాన్ని ముందుకు తీసుకెళ్తారు. మదర్స్ యొక్క బ్రదర్ ఎక్కువగా మేజర్ డెసిషన్స్ తీసుకోవడంలో ఆయన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ కిన్‌షిప్ బాండ్స్‌ని మనం ఇక్కడ ఎక్కువగా చూడొచ్చు. ఇది కాశీ అండ్ నాయర్ ట్రైబ్స్. కాశీస్ ఇన్ మేఘాలయలో అవ్వచ్చు. నాయర్స్ ఇన్ కేరళలో ఈ ట్రైబ్స్ ఎక్కువగా మ్యాట్రిలినియల్ డిసెంట్‌ని ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగ్నాటిక్ డిసెంట్. కాగ్నాటిక్ డిసెంట్ అంటే ఏంటి? కాగ్నాటిక్ డిసెంట్ అంటే ఏంటంటే వంశం అనేది బోత్ మదర్ సైడ్ అండ్ ఫాదర్ సైడ్ నుంచి ట్రేస్ చేసే ఒక సిస్టమ్‌నే మనం కాగ్నాటిక్ డిసెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ, ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే ఈక్వల్ రికగ్నైజేషన్ ఆఫ్ బోత్ పేరెంట్స్. ఇక్కడ జెండర్ బయాస్ ఉండదు. మ్యాట్రిలీనియలా, పాట్రిలీనియల్ రెండిటిని యాక్సెప్టెన్సీ అనేది మనం చూస్తాం. ఇది మోస్ట్‌లీ మోడర్న్ సొసైటీస్‌లో మనం చూడొచ్చు. అప్ టు 2-3 జనరేషన్స్ వరకు యాన్సెస్ట్రీ అనేది ట్రేస్ చేస్తారు. దీనిలో డిఫరెంట్ సబ్ టైప్స్‌ని మనం చూడొచ్చు. డబుల్ డిసెంట్, పారలెల్ డిసెంట్. ఆ డబుల్ డిసెంట్‌ని మనం బైలీనియల్ అని గూడా అంటాం. ఇక్కడ ఇండివిడ్యువల్స్ 2 లైన్స్ ఫాలో చేస్తారు. ప్రాపర్టీ రైట్స్ ఫాదర్ లైన్ నుంచి, ఆల్సో రిచువల్ రైట్స్ వచ్చేసి మదర్ లైన్ నుంచి ఫాలో అవుతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్‌గా యాకో ట్రైబ్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఈ యాకో ట్రైబ్స్ ఎవరైతే నైజీరియాలో ఉంటారో, వీళ్ళు ప్రాపర్టీ వచ్చేసి ఫాదర్ సైడ్ నుంచి తీసుకుంటారు. రిచువల్స్ వచ్చేసి మదర్ సైడ్ నుంచి తీసుకుంటారు. ఈవెన్ అషాంతి ఆఫ్ గానా వీళ్ళు గూడా ల్యాండ్ వచ్చేసి మదర్ నుంచి తీసుకుంటారు. రిలీజియన్ వచ్చేసి ఫాదర్ సైడ్ నుంచి యాక్సెప్ట్ జేస్తారు. ఇలాగా చిల్డ్రన్ అనేవాళ్ళు బోత్ మదర్ సైడ్ నుంచి, ఫాదర్ సైడ్ నుంచి రెండిటిని ట్రేస్ చేసుకొని, రెండిటిని ఫాలో చేసే ఒక టైప్ ఆఫ్ డిసెంట్ ట్రేస్‌మెంట్ ఈస్ సంథింగ్ కాల్డ్ కాగ్నాటిక్ డిసెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పారలెల్ డిసెంట్. పారలెల్ డిసెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ మేల్స్ తమ ఫాదర్స్ యొక్క లైన్‌ని ఫాలో చేస్తారు. ఫీమేల్స్ తమ మదర్స్ లైన్‌ని ఫాలో చేస్తారు. అంటే మేల్స్ మేల్ లైన్, ఫీమేల్స్ ఫీమేల్ లైన్. దీన్ని మనం పారలెల్ డిసెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ సాలాస్ ఆఫ్ వెనూజులా. ఇవి ఈ పర్టిక్యులర్ గ్రూప్‌ని మనం ఈ పారలెల్ డిసెంట్‌కి ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. సో, దీస్ ఆర్ ద కాగ్నాటిక్ డిసెంట్ అని మనం చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి మల్టీలీనియల్ డిసెంట్ అంటే ఏంటి? డిసెంట్ మీన్స్ ఇక్కడ ఇండివిడ్యువల్స్ అనేవాళ్ళు ఎయిదర్ మ్యాట్రిలీనియల్ ఆర్ పాట్రిలీనియల్‌ని చూజ్ చేసుకుంటారు. అంటే వంశం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. మదర్ సైడ్ నుంచైనా, ఫాదర్ సైడ్ నుంచైనా. డిపెండ్స్ ఆన్ సోషల్ కన్వీనియన్స్‌ని బట్టి ఏదో ఒకటి చూజ్ చేసుకుంటారు. దీన్నే యాంబిలీనియల్ డిసెంట్ అని గూడా మనం చెప్పొచ్చు. ఎక్కువగా ఇది సొసైటీస్ విత్ ర్యాపిడ్ డీపాపులేషన్‌లో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ తగ్గిపోతున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది అవసరమైంది గాబట్టి, వాళ్ళు ఒకటని లేదు. ఇప్పుడు పిల్లలు పుట్టారు. ఈ ఈ జనరేషన్‌లో మదర్ సైడ్ తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్‌లో ఫాదర్ సైడ్స్. ఇట్లా ఫ్లెక్సిబుల్‌గా చిల్డ్రన్ యొక్క డెసిషన్‌ని బేస్ చేసుకొని ఆహ్, డిసెంట్‌ని ట్రేస్ చేసే వన్ టైప్ ఆఫ్ డిసెంట్‌ని మల్టీలీనియల్ డిసెంట్ అని మనం చెప్పొచ్చు. లైక్ సమోఆన్స్, కురాకితుల్స్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియో ఎక్సెట్రా ఆర్ ది ఎగ్జాంపుల్స్. ఇక్కడ డిసెంట్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. బేస్డ్ ఆన్ చాయిస్ బేస్డ్. నాట్ ఫిక్స్డ్ లైక్ పాట్రిలీనియల్ ఆర్ మ్యాట్రిలీనియల్ సిస్టమ్స్. బైలాటరల్ డిసెంట్ అంటే ఇదొక మోడర్న్ ఆర్ ఈగో సెంటర్డ్ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇండివిడ్యువల్‌ని సెంటర్‌గా తీసుకొని కిన్‌షిప్‌ని డిఫైన్ చేస్తారు. బోత్ మదర్స్ అండ్ ఫాదర్స్ రిలేటివ్స్ ఆర్ ఈక్వల్లీ రికగ్నైజ్డ్. బట్ దేర్ ఇస్ నో ఫిక్స్డ్ ఇన్‌హెరిటెన్స్ లైన్ ఆర్ క్లాన్ స్ట్రక్చర్ లేకపోవడాన్ని మనం బైలాటరల్ డిసెంట్ అని చెప్పొచ్చు. ఇట్ ఫార్మ్స్ ఎ టెంపరరీ కిండ్రెడ్‌ని ఫార్మ్ చేస్తుంది. ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ టైమ్ రిలేషన్స్ మీద బేస్ చేసుకొని నాట్ ఎ పర్మనెంట్ లీనియేజ్. అంటే ఇక్కడ ఒక ఇండివిడ్యువల్ చాయిస్‌కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్
ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు బైలాటరల్ డిసెంట్‌కి. లైక్ ఈ బ్యాన్ ఆఫ్ బోర్నియో దే రికగ్నైజ్ బోత్ సైడ్స్. బట్ ఇన్‌హెరిటెన్స్ సిస్టమ్ అనేది కూడా ఏముండదు. జస్ట్ నార్మల్ ఒక ఎటువంటి పర్టిక్యులర్ డిసెంట్ లేకుండా ఇండివిడ్యువల్ యొక్క చాయిస్ ఆర్ ఇండివిడ్యువల్ థింగ్స్‌లో ఎళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ బైలాటరల్ డిసెంట్ అని మనం చెప్పొచ్చు. సో, బోత్ సైడ్స్ ఈక్వల్‌గానే ఉంటుంది. బైలాటరల్‌లో ఇక్కడ ఇన్‌హెరిటెన్స్ అనేది ఏముండదు. ఇండివిడ్యువల్ ఈగో సెంటర్డ్ మీద బేస్ అయి ఉంటుంది. మల్టీ లీనియర్‌లో ఏంటంటే యూ కెన్ చూజ్ ఎయిదర్ సైడ్. అది ఫ్లెక్సిబుల్. ఓకే. సో, దిస్ ఈస్ మల్టీ లీనియర్ డిసెంట్. సో, నెక్స్ట్ వచ్చేసి ద ఫార్మ్స్ ఆఫ్ డిసెంట్ గ్రూప్స్. సో, మరి ఈ డిసెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యూనిలీనియర్ డిసెంట్ గ్రూప్స్ అని ఈ డిసెంట్ గ్రూప్స్‌నే మనం యూడీజీస్ మీన్స్ యూనిలీనియర్ డిసెంట్ గ్రూప్స్ అని గూడా అంటాము. సో, మరి దీంట్లో ఉన్న డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటి? బికాస్ దీస్ ఆర్ ది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద కిన్‌షిప్ స్ట్రక్చర్స్ ఇన్ మెనీ ట్రెడిషనల్ సొసైటీస్ కాబట్టి, దీంట్లో ఉన్న డిఫరెంట్ ఫార్మ్స్ గనక మనం చూస్తే లీనియేజ్, క్లాన్ అని ఫ్రాటరీ అని, మాయిటీ అని డిఫరెంట్ ఫార్మ్స్‌లో మనం చూస్తాము. లీనియేజ్ అంటే మెంబర్స్ కెన్ యాక్చువల్లీ ట్రేస్ దేర్ డిసెంట్ ఫ్రమ్ ఎ నోన్ కామన్ యాన్సిస్టర్. వాళ్ళకి తెలిసిన కామన్ యాన్సిస్టర్స్ నుంచి మెంబర్స్ వాళ్ళ యొక్క డిసెంట్‌ని ట్రేస్ చేయడాన్ని మనం లీనియేజ్ అంటాం. లైక్ మనం చెప్తాం గదా! మన ఫోర్ ఫాదర్స్ పేరిది. మా తాత ముత్తాతల పేరు ఇది, ఇది అని. అట్లా లీనియేజ్ అనేది స్మాల్‌గా మా తాత వంశం ఇట్లా పేరు పెట్టి ట్రేస్‌ని చేసుకొని చెప్పేదాన్ని లీనియేజ్. మా వంశము స్మాల్ బేస్డ్ ఆన్ రియల్ నోన్ యాన్సిస్టర్స్‌ని బేస్ చేసుకొని చెప్పేదాన్ని లీనియేజ్ అంటాం. వారసత్వం. క్లాన్ అంటే ఏంటంటే, క్లాన్‌లో డిసెంట్ రిమోట్ ఆర్ మైథికల్ యాన్సిస్టర్ ఉంటది. నుండి ట్రేస్ చేస్తారు. ఒక మైథికల్ యాన్సిస్టర్స్ లైక్ ఒక దేవత లేదా ఒక జంతువు ఫార్మ్‌లో యాన్సిస్టర్ ఉంటాడు. లైక్ టైగర్ క్లాన్ అని, మూన్ క్లాన్ అని. ఆ! రాముడు గూడా సూర్యవంశానికి చెందిన అని ఇట్లా చెప్తారు గదా! సో, దట్ ఈస్ అట్లా ఒక వస్తువుకో, ఒక జంతువుకో, ఒక మైథికల్ యాన్సెస్టర్‌కో లింక్ చేయడాన్ని మనం క్లాన్ అంటాం. ఇక్కడ ఎగ్జాక్ట్ లింక్ ఏం ఉండదు. జస్ట్ బిలీఫ్ మాత్రమే ఉంటుంది. దాన్ని మనం క్లాన్ అంటాం. ఫ్రాటరీ మీన్స్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ క్లాన్స్ దట్ ఫీల్ దే హావ్ కామన్ ఒరిజిన్. మా అందరికి ఒకటే ఒరిజిన్ నుంచి మేమొచ్చాము అని డిఫరెంట్ క్లాన్స్ అందరూ గూడా ఒక ఒరిజిన్ నుంచి మేము డిఫరెంట్ క్లాన్స్‌గా వెళ్ళాము అని చెప్పేదాన్ని ఫ్రాటరీ అంటాం. బట్ ద డిసెంట్ లింక్ అనేది ఏదైతే ఉందో విచ్ ఈస్ అన్‌స్పెసిఫైడ్ ఆర్ అన్‌క్లియర్. ఆ డిసెంట్ యొక్క లింక్ ఏదైతే ఉందో అది చాలా అన్‌క్లియర్‌గా ఉంటుంది. 3-4 క్లాన్స్ యునైట్ అయ్యి వి ఆల్ బిలాంగ్ టు వన్ లార్జ్ కిన్ అని చెప్పేదాన్ని మనం ఫ్రాటరీ అంటాం. మొయటీ మీన్స్ సొసైటీ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 మేజర్ డీసెంట్ గ్రూప్స్‌గా సొసైటీ మొత్తాన్ని మనం డివైడ్ చేస్తాము. ఈచ్ గ్రూప్ క్లెయిమ్ డిసెంట్ ఫ్రమ్ ఎ కామన్ యాన్సిస్టర్. ప్రతి గ్రూప్ గూడా ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి డిసెంట్‌ని క్లెయిమ్ చేస్తారు. అండ్ యూజువల్లీ మ్యారేజ్ గూడా ఈ 2 మొయిటీస్ మధ్యనే జరుగుతుంది. లైక్ ఎక్సోగమస్ రూల్‌ని బేస్ చేసుకొని దాన్ని మనం మొయిటీ అంటాం. ఇది జనరల్లీ మనం ట్రైబల్ గ్రూప్స్ ఆర్ ట్రైబల్ సిస్టమ్స్‌లో మనం వీటిని చూడొచ్చు. సో, లీనియేజ్ టు క్లాన్, క్లాన్ టు ఫైటరీ అండ్ మ్యూటీ. ఇట్లా లీనియేజ్ అంటే ఒక రియల్ యాన్సిస్టర్‌ని బేస్ చేసుకొని చెప్పేది. క్లాన్ అంటే ఒక మైథికల్ యాన్సిస్టర్‌ని బేస్ చేసుకొని ఫ్రాటరీ మీన్స్ రిలేటెడ్ క్లాన్స్ ఉంటాయి. మొయిటీ మీన్స్ 2 లార్జ్ డివిజన్ ఆఫ్ సొసైటీ బిలాంగ్ టు కామన్ యాన్సిస్టర్. దాన్ని మొయిటీ అంటాం. సో, దీస్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిసెంట్ గ్రూప్స్. నెక్స్ట్ వచ్చేసి ద ఫంక్షన్స్ ఆఫ్ యూనిలీనియర్ డిసెంట్ గ్రూప్స్ తీసుకుంటే ఏం చేస్తది? ఈ డిసెంట్ గ్రూప్స్ ఏం చేస్తది? దాని యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏంటి? ఈవెన్ మనం ఫ్యామిలీ టాపిక్ నేర్చుకున్నాం, మ్యారేజ్ నేర్చుకున్నాం. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ దిస్? ఇవన్నీ సొసైటీలో ఉండి ఏం చేస్తున్నాయి? మ్యారేజ్ అనేది ఉంది. ఎటువంటి నీడ్స్‌ని అది చేస్తుంది? ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఒక సిస్టమ్ అనేది రన్ అవుతుంది కదా! సొసైటీ దానివల్ల యూజ్ ఏంటి? అట్లానే ఒక డిసెంట్, కిన్‌షిప్, వారసత్వం దీనివల్ల యూజ్ ఏంటి? ఒక సొసైటీలో ఇది గూడా ఒక స్ట్రక్చర్ గదా! దానివల్ల యూజ్ ఏంటి అంటే ఇట్ విల్ బి మ్యారేజ్, ఎకనామిక్స్, పొలిటికల్ ఆర్ రిలీజియస్ పరంగా ఇది చాలా ఫంక్షన్స్‌ని మనం చేస్తుందని చెప్పొచ్చు. మ్యారేజ్ ఫంక్షన్స్ లైక్ ఎక్సోగమీ ప్రాక్టీస్ అంటే మనం మన క్లాన్‌లో కూడా మొయిటీలో గూడా మ్యారేజ్ జేయొద్దు. ఇట్లా ఎవరిని ఎవరు చేసుకోవాలి, ఎవరెవరిని జేయగూడదు, ఏ క్లాన్ జేసుకోకూడదు. ఇలాంటి సిస్టమ్స్ అన్నిటిని స్పెసిలియేట్ చేసేదే ఒక టైప్ ఆఫ్ కిన్‌షిప్ ఆర్ యూనిలీనియర్ డిసెంట్ అని చెప్పొచ్చు. దాని యొక్క పర్పస్ ఏంటంటే ఆ ఇన్‌బ్రీడింగ్‌ని అవాయిడ్ జేయడానికి, సోషల్ అలయన్సెస్‌ని స్ట్రెంత్ జేయడానికి గూడా చెప్పొచ్చు. ఇవి ఎకనామిక్ ఫంక్షన్స్ లైక్
ఇదొక కార్పొరేట్ యూనిట్స్‌లా గూడా యాక్ట్ అవుతుంది కిన్‌షిప్ అనేది. ఈ ల్యాండ్ ఓనర్‌షిప్ మీద గానీ, రిసోర్సెస్ గానీ, కోఆపరేషన్ ఈ ఫార్మింగ్ ఆర్ హంటింగ్‌లో కోఆపరేషన్ అవ్వచ్చు. వీటిలో ఈ ఎకనామికల్ ఫంక్షన్‌గా గూడా ఈ డిసెంట్ గ్రూప్స్ అనేది హెల్ప్ అవుతాయి. హూ విల్ ద మెంబర్స్ ఆఫ్ ద లీనియేజ్ వర్క్ టుగెదర్, హావ్ షేర్ ద హార్వెస్ట్ ఆర్ హావ్ ద ల్యాండ్ రైట్స్ ఇలాంటి విషయాలన్నిటిని ఈ ఈ ఈ యూడీజీస్ యూనిలీనియల్ డిసెంట్ గ్రూప్ అన్నది ఫంక్షన్ జేస్తుంది. ఈవెన్ ద పొలిటికల్ ఫంక్షన్స్ లైక్ ఈ డిసెంట్ గ్రూప్‌లో ఎవరు అథారిటీని ఎక్సర్సైజ్ చేయాలి అనే విషయంలో గాని, డిస్ప్యూట్‌ని రిజల్యూట్ జేయడంలో, సోషల్ రూల్స్ గాని, లీడర్‌షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ గూడా సొసైటీని ఒక ఆర్డర్‌లో మెయింటైన్ జేయడానికి హెల్ప్ అవుతాయి. ఇవి ద రిలీజియస్ ఫంక్షన్స్ లైక్ గాడ్, స్పిరిట్స్, రిచువల్స్, సెరమనీస్ పెర్ఫార్మ్ జేయడంలో, యాన్సెస్టర్ వర్షిప్ అవ్వచ్చు, క్లాన్ స్పెసిఫిక్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, వీటన్నిటిని స్ట్రెంత్ చేయడానికి ఆ గ్రూప్ యొక్క ఐడెంటిటీని గాని, సాలిడారిటీని గాని స్ట్రెంత్ చేయడంలో గూడా ఈ డిసెంట్ గ్రూప్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో, మ్యారేజ్ త్రూ ఎక్సోగమీ, ఎకనామిక్ త్రూ షేర్డ్ ప్రాపర్టీ అండ్ కోఆపరేషన్, పొలిటికల్ త్రూ ఎల్డర్ లీడ్స్ అండ్ ఎన్ఫోర్సింగ్ ద రూల్స్ అండ్ ఈవెన్ ద రిలీజియస్, ద గాడ్స్ అండ్ రిచువల్స్. సో, యూడీజీస్ యూనిలీనియర్ డిసెంట్ గ్రూప్స్ హావ్ మల్టీ ఫంక్షనల్ యూనిట్స్ అని మనం చెప్పొచ్చు. ఇది సొసైటీని ఆర్గనైజ్ చేస్తుంది. సోషల్‌గా, ఎకనామికల్లీ, పొలిటికల్లీ, రిలీజియస్ లైఫ్‌లో ట్రైబల్స్‌లో ట్రెడిషనల్ సొసైటీస్‌ని ఆర్గనైజ్ జేయడానికి ఇది వర్క్ చేస్తుందని మనం జెప్పొచ్చు. ఓకే. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. మనం ఇక్కడ కిన్‌షిప్ టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. కిన్‌షిప్ ఈస్ సంథింగ్ కాల్డ్ వారసత్వం. ఎలాగైతే లాస్ట్ క్లాస్‌లో ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీకి సంబంధించి ఒక మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఎవాల్వ్ అయింది. ఆ నీడ్స్ నుంచి ప్రెజెంట్ వరకు దానిలో వస్తున్న మార్పులేంటి. సిమిలర్‌లీ ఫ్యామిలీ గురించి నేర్చుకున్నాం. అలానే ఈరోజు కిన్‌షిప్. కిన్‌షిప్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా మనం కిన్‌షిప్‌ని ఆంథ్రోపాలజికల్ స్టడీస్ పర్స్పెక్టివ్‌లో ఎన్ని వాటిల్లో మనం కిన్‌షిప్‌ని డిఫైన్ జేయొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ సొసైటీస్‌లో మనకి జనరల్‌గా యాస్ ఎ తెలుగు సొసైటీస్ మనకు తెలిసింది మన తండ్రి నుంచి వారసత్వం మనకొస్తది. అట్లా మన మనొక్కటే గాదు గదా! ప్రపంచంలో చాలా సొసైటీస్, చాలా ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలాగ ఫాలో అవుతున్నారు. వాటికి మనం కొన్ని టెక్నికల్ నేమ్స్ ఇచ్చుకున్నాం. వాటి గురించి మనం జేస్తున్నాం. అండ్ ఈ కిన్‌షిప్ అనేది ఎందుకుంది సొసైటీలో? దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇది వెరీ సింపుల్ కాన్సెప్ట్. కాకపోతే మనం ఆంథ్రోపోలాజికల్ టర్మ్స్‌లో నేర్చుకుంటున్నాం అంతే. ఓకే. కోర్ నుంచి రూట్స్‌కెళ్ళి ఈ ఎందుకొచ్చింది, దాన్ని ఏం ఫంక్షన్స్‌ని, ఏం నీడ్స్‌ని ఇది సర్వ్ చేస్తుంది సొసైటీలో అన్నది ఇక్కడ మనం మేజర్‌గా నేర్చుకోవాల్సింది. అండ్ దానివల్ల ఒక సొసైటీ స్ట్రక్చర్ గాని, కల్చర్ గాని ఎలా ఫార్మ్ అవుతుంది. దీన్ని మనం ఆంథ్రోపోలాజికల్ లెన్స్‌లో మనిషికి ఎలా యూజ్ అవుతుంది, మనిషి యొక్క డెవలప్‌మెంట్‌లో అవ్వచ్చు, సొసైటీస్ ఫార్మేషన్, కల్చర్ ఫార్మేషన్‌లో ఎలా హెల్ప్ అవుతుందనే యాంగిల్‌లో మీరు దీన్ని థింక్ చేయండి. నేర్చుకోవడము, మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఈ లైన్‌లో పెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లీనియేజ్ వర్సెస్ క్లాన్ అంటే ఏంటి? సో, దీనికి డిఫరెన్స్ మనం ఆహ్, ఆన్సర్స్‌లో రాయడానికి అగైన్ హెల్ప్ అవుతుంది. సో, సీ వన్స్. నెక్స్ట్ వచ్చేసి కైండ్రెడ్. కైండ్రెడ్ అంటే ఏంటి? కైండ్రెడ్ అంటే ఇది కూడా కిన్‌షిప్ స్టడీస్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని మనం చెప్తాము. ఎస్పెషల్లీ బైలాటరల్ సొసైటీస్‌లో. సో, కిండ్రెడ్ అనేది ఒక ఈగో సెంటర్డ్ బైలాటరల్ కిన్‌షిప్ అని మనం చెప్పొచ్చు. అంటే మనము. అంటే ఒక ఈగో మనము అనే ఒక దాన్ని సెంటర్‌గా తీసుకొని మదర్ సైడ్ ఆర్ ప్లస్ ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని డిఫైన్ చేస్తారు. దాన్ని కైండ్రెడ్. కైండ్రెడ్ అంటే ఇక్కడ మనము అనేది మేజర్ పాయింట్. ఇక్కడ ఈగో ఇన్ ద సెన్స్ ఆంథ్రోపోలాజికల్‌లో మన గురించి స్పెసిఫిక్‌గా మనం ఎవరి గురించైతే చదువుతున్నామో ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని ఈగో అని డిఫైన్ చేస్తాం. ఓకే. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేనున్నాను. నా నా సైడ్ నా నుంచి నా యొక్క రిలేషన్స్ నేను చెప్తున్నాను. నా సైడ్ నుంచి వాట్ ఆర్ మై ఫాదర్ సైడ్ రిలేషన్స్ ఆర్ మదర్ సైడ్ రిలేషన్స్ ఇట్లా ఐ యామ్ గోయింగ్ టు బి ద ఈగో. ద పర్సన్ ఐ యామ్ గోయింగ్ టు బి ద ఈగో అండ్ ఐయామ్ గోనా డిఫైన్ ద రిలేషన్స్ ఫ్రమ్ ది మదర్ సైడ్ అండ్ ఫ్రమ్ ద ఫాదర్ సైడ్ ఇస్ సంథింగ్ కాల్డ్ కైండ్రెడ్ రిలేషన్స్ అంటాం. ఇప్పుడు మా మదర్ ఏంటి, వాళ్ళమ్మ, మై మదర్స్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ హూఎవర్ ఇట్ హాస్, ఈవెన్ మై ఫాదర్ సైడ్ మై ఫాదర్ పేరెంట్స్ ఆర్ మై ఫాదర్స్ సిబ్లింగ్స్ ఎక్సెట్రా ఇలా నన్ను ఈగోగా సెంటర్ చేసుకొని వాళ్ళు నాకేం రిలేషన్ అవుతారు అని చెప్పేదాన్ని కైండెడ్ రిలేషన్స్ అంటాం. ఇక్కడ ఈగో ఇన్ ద సెన్స్ ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నాం మనల్ని సెంటర్ చేసుకొని మనం రిలేషన్ డిఫైన్ చేసేదాన్ని ఈగో అంటాం.
ఆంథ్రోపాలజికల్ స్టడీస్‌లో. ఓకే. సో, దీంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. టెంపరరీ అండ్ నాన్ కార్పొరేట్, మెంబర్‌షిప్ వేరీస్ బై టైమ్ ఆర్ ఎ పర్సన్, నాన్ పొలిటికల్ అండ్ నాన్ ప్రెసిడెన్షియల్. టెంపరరీ మీన్స్ కైండెడ్ అనేది పర్మనెంట్ లీనియేజ్ క్లానో గాదు. అంటే ఇప్పుడు సింపుల్‌గా మనం రోజు మాట్లాడుకునే మనకు అర్థమైన భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు వంశం అంటే వంశం గురించి మనం చెప్పుకోవాలన్నప్పుడు మన తాత, మన ముత్తాత, ఇంకా తాత ఇట్లా ఫాదర్ సైడ్ నుంచి చెప్పుకుంటా వస్తే పాట్రిలీనియల్. కాదు మదర్ సైడ్ నుంచి చెప్పుకుంటా వస్తే మ్యాట్రిలీనియల్. అలా గాకుండా ఇప్పుడు మనం ఉన్నాము. మనకి మదర్ సైడ్ రిలేటివ్స్ ఉంటారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఉంటారు. ఇప్పుడు ఈ మదర్ సైడ్ రిలేటివ్స్, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఇద్దరు కలుస్తారు. సో, దీన్ని మనం పర్టిక్యులర్‌గా ఒక వంశమనో, ఒక కిన్‌షిప్ అనో, ఒక క్లాన్ అనో మనం ఎక్కడ డిసైడ్ చెయ్యం. కానీ మనకేంటి ఆ పర్టిక్యులర్ మన జనరేషన్ వరకు మనకి మదర్ సైడ్ ఇంపార్టెంట్, ఫాదర్ సైడ్ ఇంపార్టెంట్. ఆ గ్రూపింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం కైండ్ రెడెడ్ అంటాం. ఓకే. సో, థట్ ఈస్ కాల్డ్ యస్ కైండ్ రెడెడ్. ఈ కైండెడ్ అనేది ఒక కిన్‌షిప్ అని చెప్పము. అదొక టెంపరరీ ఒక నాన్ కోఆపరేట్ రిలేషన్ అంటాం. సర్టెన్ పర్పసెస్ లైక్ మ్యారేజెస్ ఒస్తాయి. మనం పెళ్ళిళ్ళొచ్చినియి అనుకోండి. మన పెళ్ళిళ్ళొచ్చినప్పుడు మనం వంశాలకెళ్ళకపోయి ఓన్లీ వాళ్ళని పిలుచుకోం గాదు. మన ఫాదర్ సైడ్ వాళ్ళని మనకు మెయిన్ ఫాదర్ సైడ్ మన మెయిన్ రిలేషన్స్‌ని మదర్ సైడ్ రిలేషన్స్‌ని కలుపుకుంటాం. ఇదంతా మన నుంచి మనకిది ఫ్యామిలీ. వేరే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ సైడ్, మదర్ సైడ్ వేరే అవ్వచ్చు. బట్ మనకి మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఈ రిలేటివ్స్ అవుతారు. ఈ పర్టిక్యులర్ గ్రూప్ మొత్తాన్ని కలిపి మనం కైండ్ రెడెడ్ అంటాం. ఇది టెంపరరీ, నాన్ కోఆపరేట్ ఎస్పెషల్లీ కొన్ని రిచువల్స్ అప్పుడు మాత్రమే కలుస్తారు. అండ్ మెంబర్‌షిప్ అనేది వేరీ అవుతుంది. డిపెండింగ్ ఆన్ టైమ్ ఆర్ పర్సన్‌ని బట్టి గూడా ఈ మెంబర్‌షిప్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు నాకు కాకుండా ఇంకో పర్సన్ తీసుకున్నప్పుడు ఇంకో పర్సన్‌కి కైండ్ రెడ్ అనేది మారొచ్చు. ఇప్పుడు మై మై పెద్దమ్మ పెద్దమ్మ వాళ్ళ పిల్లలో ఆర్ పిన్ని వాళ్ళ పిల్లలో తీసుకున్నాననుకోండి. వాళ్ళకి మదర్, ఫాదర్ వేరుంటారు. వాళ్ళ కైండ్ నా కైండ్ వేరు. సో, థట్ ఈస్ వాట్ కైండ్ రెడెడ్ ఈస్. సో, మెంబర్‌షిప్ వారీస్ అనేది వేరీ అవుతుంది. విచ్ ఈస్ నాన్ పొలిటికల్, నాన్ రెసిడెన్షియల్. ఇక్కడ కైండ్రెడ్స్ అనేది ల్యాండ్‌ని గాని, ఒక పొలిటికల్ అథారిటీని గాని, రెసిడెన్స్‌ని గాని ఎక్కడ కంట్రోల్ చేయరు. లైక్ యూనిలీనియల్ డిసెంట్ గ్రూప్స్‌లో కంట్రోల్ చేసినట్టుగా. దీంట్లో టైప్స్ తీసుకుంటే అన్‌రిస్ట్రిక్టెడ్ కైండ్, రిస్ట్రిక్టెడ్ కైండ్ అండ్ ప్రాగ్మాటికల్లీ రెస్ట్రిక్టెడ్ అంటారు. సో, అన్‌రిస్ట్రిక్టెడ్ కైండెడ్ మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ రిలేటివ్స్ ఆన్ బోత్ ద సైడ్స్. Which is very broad and flexible, and restricted content means only selected relatives are considered, which is important for certain purposes ki maatrame. Pragmatically restricted means membership is limited based on the practical needs like help in ceremonies or inheritance disputes or labor ni base cheskoni maatrame చేయడాన్ని ప్రాగ్మాటికల్లీ రెస్ట్రిక్టెడ్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే మనకు నచ్చినోళ్ళని మన చుట్టాల్లో మనకెవరైతే మనకు నచ్చుతారో వాళ్ళని ఉంచుతాం. మనకు నచ్చనోళ్ళని పిలవం. దట్ ఈస్ వాట్ సిమిలర్‌లీ. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ కైండ్ రెడెడ్. బైలాటరల్, ఇగో సెంటర్డ్, టెంపరరీ, నాన్ కోఆపరేట్, నాన్ పొలిటికల్. ద టైప్స్ ఆర్ అన్‌రిస్ట్రిక్టెడ్, రిస్ట్రిక్టెడ్, ప్రాగ్మాటికల్లీ రిస్ట్రిక్టెడ్. సో, కైండ్ రెడెడ్ అనేది ఒక ఫ్లెక్సిబుల్, ఇండివిడ్యువల్ సెంటర్డ్ కిన్‌షిప్ అన్‌లైక్ లీనియేజెస్ ఆర్ క్లాన్ కాకుండా which are permanent. These are temporary. Okay. So, this is kindred. Next వచ్చేసి segmentary lineage and territoriality. మీన్స్ సెగ్మెంటరీలో ఏంటంటే లీనియేజ్ అనేది సెగ్మెంట్స్‌గా డివైడ్ అవుతుంది. దట్ సెగ్మెంట్స్ విల్ బి మేజర్, మైనర్ అండ్ మినిమల్. సో, లీనియేజ్ ఈస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో గాని, డిఫరెంట్ లెవెల్స్‌లో గాని సెగ్మెంట్స్‌గా డివైడ్ చేస్తాము. మేజర్ సెగ్మెంట్ ఈస్ ద లార్జెస్ట్ సోషల్ యూనిట్. మైనర్ సెగ్మెంట్ ఈస్ ద ఇంటర్మీడియేట్ యూనిట్. మినిమల్ సెగ్మెంట్ ఈస్ ద స్మాల్ యూనిట్ ఆర్ యూజువల్లీ ఫ్యామిలీ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అంటే మొత్తం లీనియేజ్ మొత్తాన్ని, వంశం మొత్తాన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేయడాన్ని సెగ్మెంటరీ లీనియేజ్ అంటాం. లైక్ దీన్ని తియు ఆఫ్ నైజీరియా, న్యూయర్ ఆఫ్ సుడాన్స్‌లో మనం చూడొచ్చు. ఈవెన్ టెరిటోరియాలిటీ మీన్స్ లీనియేజ్ సెగ్మెంట్స్ ఆఫెన్ ఆర్గనైజ్ టెరిటరీ అకార్డింగ్ టు హైరార్కీ. ఒక హైరార్కీని బేస్ చేసుకొని టెరిటరీలో ఆర్గనైజ్ చేయడానికి. లైక్ మేజర్ సెగ్మెంట్స్ కంట్రోల్స్ లార్జ్ ఏరియా. మైనర్ అండ్ మినిమల్ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటో స్మాలర్ పోర్షన్ ఆఫ్ ఏరియాని కంట్రోల్ చేస్తారు. అండ్ టెరిటరీ అండ్ సోషల్ యూనిట్స్ అనేవి ఓవర్‌లాప్ అవుతాయి. ఇక్కడ కిన్‌షిప్ డిఫైన్స్ ల్యాండ్ అండ్ రిసోర్స్ యూజ్‌ని చేస్తుంది. ఈవెన్ ద కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ తీసుకున్న, కాన్‌ఫ్లిక్ట్ అనేది అరైజ్ అయినప్పుడు సిమిలర్ యూనిట్స్ అపోజెస్ ఈచ్ అదర్ లైక్ మైనర్ వర్సెస్ మైనర్ సెగ్మెంట్, చీఫ్స్ ఆర్ ఎల్డర్స్ అనేవాళ్ళు వచ్చి మధ్యలో డిస్ప్యూట్స్‌ని మీడియేట్ చేయడం జరుగుతుంది. సో, బికాస్ దిస్ మెయింటైన్స్ సోషల్ ఆర్డర్ వితౌట్ ది సెంట్రలైజ్డ్ గవర్నమెంట్.
సో సింపుల్‌గా చెప్పాలి అంటే సెగ్మెంటరీ లీనియేజ్ అంటే లీనియేజ్‌ని డివైడ్ జేయడం సెగ్మెంట్స్ లాగా. టెరిటరీ మీన్స్ ఆర్గనైజ్డ్ అకార్డింగ్ టు ద లీనియేజ్ యొక్క హైరార్కీని బేస్ చేసుకొని దాన్ని ఆర్గనైజ్ జేయడం. సో, కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు సిమిలర్ యూనిట్స్ మధ్య కాన్‌ఫ్లిక్ట్స్ వస్తే దోస్ ఆర్ మీడియేటెడ్ బై ద చీఫ్స్. ఎస్పెషల్లీ మనం వీటిని ట్రైబ్స్ అండ్ ప్రిమిటివ్ సొసైటీస్‌లో మనం ఎక్కువగా చూస్తాం ఇవన్నీ. అండ్ కిన్‌షిప్ యొక్క టెర్మినాలజీస్. కిన్‌షిప్‌లో గూడా కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. కిన్‌షిప్ స్టడీస్ అనేది లైక్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్‌ని, రిలేషన్‌షిప్స్‌ని చదవడం గదా! సో, దీంట్లో కిన్‌షిప్ టెర్మినాలజీస్‌లో విలియమ్స్ అనే ఆయన కిన్‌షిప్‌ని డిఫైన్ జేశారు. హౌ హి డిఫైన్డ్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ స్టేటసెస్ అండ్ రోల్స్. స్టేటసెస్‌ని, రోల్స్‌ని ఒక ఆహ్, ఆర్గనైజ్డ్ సిస్టమ్‌నే కిన్‌షిప్ అంటున్నాడు. లైక్ ఫ్యామిలీలో ప్రతి మెంబర్‌కి ఒక సోషల్ రోల్ అండ్ పొజిషన్ అనేది ఉంటుంది గదా! లైక్ ఫాదర్ అని, మదర్ అని, అంకుల్ అని, కజిన్ అని. సో, ప్రతి టర్మ్‌కి గూడా అండ్ సోషల్ అండ్ ఫంక్షనల్ మీనింగ్ ఉంటుంది గదా! సొసైటీ. సో, దట్ ఆర్గనైజేషన్‌ని కిన్‌షిప్ అంటున్నారు. రైజ్ విలియమ్స్ అనే ఆయన. అండ్ ఎల్‌హెచ్ మోర్గన్ సేస్ ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ స్కీమ్ అంటున్నారు. మోర్గన్ వాస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ స్కాలర్స్ టు అనలైజ్ కిన్‌షిప్ టర్మ్స్. ఆయన ఎలా డివైడ్ చేశారంటే క్లాసిఫికేషన్ టర్మ్స్ అండ్ డిస్క్రిప్టివ్ టర్మ్స్ అని చెప్పి 2 టైప్స్‌గా చెప్పాడు. సో, క్లాసిఫికేషన్ టర్మ్స్ ఏంటి? ఇక్కడ సిమిలర్ టైప్ ఆఫ్ రిలేటివ్స్ సేమ్ టర్మ్‌తో అడ్రెస్ చేస్తారు. లైక్ ఆల్ మేల్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని బ్రదర్ అంటాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ ఫాదర్స్ బ్రదర్స్ సన్ ఆర్ మదర్స్ బ్రదర్స్ సన్ అయినా సరే, మేల్స్ మొత్తాన్ని బ్రదర్స్ అనడాన్ని క్లాసిఫికేటరీ టర్మ్స్ అని చెప్పొచ్చు. డిస్క్రిప్టివ్ టర్మ్స్ అంటే ఏంటంటే, ప్రతి రిలేటివ్‌కి గూడా యూనిక్ టర్మ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ లీనియేజ్ గాని, రిలేషన్‌షిప్‌ని బేస్ చేసుకొని దాన్ని పర్టిక్యులర్‌గా డిస్క్రైబ్ జేయడాన్ని డిస్క్రిప్టివ్ అంటాం. లైక్ ఫాదర్స్ యొక్క బ్రదర్ అయితే అంకుల్ అని, మదర్స్ యొక్క బ్రదర్ అయితే మెటర్నల్ అంకుల్ అని. అంతే గదా! మనకిక్కడ అనుకోండి. ఫాదర్ సైడ్ అయితే పెదనాన్న, బాబాయ్. అదే మదర్ సైడ్ అయితే మామయ్య అంటాము. సో, దేర్ ఈస్ ఎ డిఫరెన్సెస్. అట్లా పర్టిక్యులర్‌గా డిఫైన్ చేస్తే డిస్క్రిప్టివ్ రిలేషన్స్ అంటాం. అలా కాకుండా మదర్ సైడ్ అయినా, ఫాదర్ సైడ్ అయినా ఇద్దరిని అంకుల్ అన్నామనుకో క్లాసిఫికేషన్ అంటాం. క్లాసిఫికేటరీ టర్మ్స్ అన్నా. ఇట్లాగా ఈ సొసైటల్ రిలేషన్స్‌ని ఎల్‌హెచ్ మోర్గాన్ ఈ క్లాసిఫికేషన్ టర్మ్ వర్సెస్ డిస్క్రిప్టివ్ టర్మ్స్ బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశారు కిన్‌షిప్‌ని. నెక్స్ట్ వచ్చేసి జేపీ మార్గన్. హీ ఫోకస్డ్ ఆన్ కజిన్ టెర్మినాలజీ మీద ఈయన ఎక్కువగా ఎంఫసిస్ చేయడం జరిగింది. ద కాన్సాంగ్యునైల్ ఫ్యామిలీ అంటే ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ అనేవి ఇక్కడ మ్యాటర్ అవుతాయి. సో, ఇక్కడ ఈయన ఈ పారలెల్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎక్కువగా డిస్టింగ్విష్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఆఫ్ సేమ్ సెక్స్ సిబ్లింగ్స్ ఆఫ్ పేరెంట్స్ అనుకోండి. అండ్ ఆల్సో క్రాస్ కజిన్స్. పారలెల్ కజిన్స్ అంటే ఏంటంటే సేమ్. ఇప్పుడు ఇద్దరు ఫాదర్స్ అండ్ బ్రదర్స్ అనుకోండి. మన బాబాయ్ ఆర్ పెదనాన్న ఇట్లా పిల్లలు. మదర్ సైడ్ నుంచి అయినా సరే పిన్ని ఇట్లా. అలా కాకుండా 2 డిఫరెంట్. ఆహ్, మదర్ యొక్క బ్రదర్ ఆర్ ఫాదర్ యొక్క సిస్టర్. అట్లా వస్తే క్రాస్ కజిన్స్ అంటాం. సో, పారలెల్ కజిన్స్, క్రాస్ కజిన్స్. సో, వీటి గురించి స్టడీ చేశారు జీపీ మోర్డౌ. ఈ డిస్టింక్షన్ అనేది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఇన్‌హెరిటెన్స్‌లో గాని, మ్యారేజ్ రూల్స్ గాని, సోషల్ ఆబ్లిగేషన్స్‌లో గాని. అంతే కదా! మ్యారేజ్ రూల్స్‌లో గూడా క్రాస్ కజిన్ మ్యారేజెస్ అనేది మనం ఎక్కువగా చూస్తాం మన సొసైటీస్‌లో. సో, వీటిల్లో గూడా ఈ టెర్మినాలజీస్ రిలేషన్‌షిప్ అనేది, ఈ కిన్‌షిప్‌లో ఉన్న రిలేషన్‌షిప్ అనేది ఎలాగ ఫ్యామిలీ యొక్క ఆహ్, ఆహ్, ఫ్యామిలీని డిఫైన్ చేస్తుంది. ఇన్ టర్మ్ మ్యారేజ్ యొక్క రూల్స్‌ని, మ్యారేజ్ యొక్క సిస్టమ్‌ని డిఫైన్ చేస్తుందో మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌హెచ్ హోవీ. హి సీస్ కిన్‌షిప్ ప్యాటర్న్స్. ఈయన కిన్‌షిప్ టెర్మినాలజీలో కొన్ని ప్యాటర్న్స్ చూసారు. లైక్ జనరేషనల్, లీనియల్, బైఫర్కేట్ మర్జింగ్ ఆర్ కొలాటరల్ అని చెప్పి. జనరేషనల్ మీన్స్ ఆల్ రిలేటివ్స్ ఆఫ్ ద సేమ్ జనరేషన్ గెట్ ద సేమ్ టర్మ్. అందరికి ఒకటే టర్మ్ వస్తది. ఆల్ ఫాదర్స్ బ్రదర్ గాని, మదర్స్ బ్రదర్ గాని మే బి కాల్డ్ యాస్ అంకుల్. దట్ ఈస్ జనరేషనల్ అంటాం. లీనియల్ అంటే ఫోకస్డ్ ఆన్ డైరెక్ట్ యాన్సిస్టర్స్ మీద ఫోకస్ ఉంటది. ఫాదరా, గ్రాండ్ ఫాదరా, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇట్లాగా. అండ్ బైఫర్కేట్ మర్జింగ్ ఆర్ కొలాటరల్ అంటే ఏంటంటే డిఫరెన్షియేటివ్స్ రిలేట్స్ బేస్డ్ ఆన్ లీనియేజ్ సైడ్. లైక్ ఇప్పుడు ఫాదర్స్ వర్సెస్ ఫాదర్ బ్రదర్, మదర్స్ వర్సెస్ మదర్ సిస్టర్ ఇలా స్పెసిఫిక్‌గా
అది చేయకుండా స్పెసిఫిక్‌గా వాళ్ళని డిఫరెన్షియేట్స్ చేయడాన్ని బైఫర్కేట్, మర్జింగ్ ఆర్ కొలాటరల్ అంటాం. సో, ఇక్కడ కొన్ని క్రోబియర్ వచ్చేసి కొన్ని డిస్టింగ్విష్ చేయడం జరిగింది. సో, కేర్‌ఫుల్‌గా ఈ డిస్క్రిప్టివ్ అండ్ క్లాసిఫికేటరీ టర్మ్స్‌ని డిస్టింగ్విష్ చేయడం జరిగింది. ఈ వితౌట్ క్లియర్ డిస్టింక్షన్ అనేది గనక లేకపోతే వి మే ఇన్ వి మే మిస్ ఇన్ వి మే మిస్‌ఇంటర్‌ప్రెట్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ద ఫ్యామిలీ ప్యాటర్న్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్‌గా గనక మనం అందరిని అంకుల్ అంటే మదర్ బ్రదరా, ఫాదర్ బ్రదరా అర్థం గాదు. క్రాస్ కజిన్, పారలెల్ కజిన్స్‌కి ఒకటే పేర్లు పెట్టినా మనం అర్థం జేసుకోలేం. అలా పెట్టుకోనప్పుడు మనం ఎందుకు మ్యారేజ్ రిలేషన్స్ వస్తున్నాయని అర్థం జేసుకోలేం. సో, ఒక సొసైటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అర్థం జేసుకోవాలి అంటే ఈ డిస్టింగిష్యూ అండ్ క్లాసిఫికేటరీ టర్మ్స్‌ని మనం క్లియర్‌గా డిస్టింగిష్ చేయాలని చెప్తున్నారు. సో, కిన్‌షిప్ టెర్మినాలజీ ఈస్ ఆల్ అబౌట్ హౌ సొసైటీస్ నేమ్, క్లాసిఫై అండ్ అండర్‌స్టాండ్ ద రిలేటివ్స్. ఈ రిలేటివ్స్‌ని ఈ సొసైటీస్ ఎలా క్లాసిఫై చేస్తున్నాయి, ఎలా నేమ్ చేస్తున్నాయి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పే హోల్ స్టడీస్‌నే మనం కిన్‌షిప్ టెర్మినాలజీస్ అంటాం. సో, ఇట్ రివీల్స్ సోషల్ రూల్స్‌ని, ఇన్‌హెరిటెన్స్, మ్యారేజ్, పొలిటికల్ ఆర్గనైజేషన్స్‌ని నాట్ ఓన్లీ ఇన్ ట్రెడిషనల్ ప్రిమిటివ్ సొసైటీస్, ఆల్సో ఇన్ ద మోడర్న్ సొసైటీస్‌లో గూడా ఈ కిన్‌షిప్ టెర్మినాలజీస్ ఈవెన్ టుడే స్టిల్ రిలవెంట్‌గా మనం ఈ కిన్‌షిప్ టెర్మినాలజీస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిసెంట్, ఫిలియేషన్, కాంప్లిమెంటరీ ఫిలియేషన్స్ ఇవి కొన్ని టెర్మినాలజీస్. సో, ఏంటో చూద్దాం. సో డిసెంట్ అంటే ఏంటంటే, ద వే సొసైటీ ట్రేసెస్ యాన్సెస్ట్రీ ఆర్ లీనియేజ్. యాన్సెస్ట్రీని గాని, లీనియేజ్‌ని గాని ఏ విధంగా ట్రేస్ చేస్తున్నామని చెప్పేదాన్ని మనం డిసెంట్ అంటాం. లైక్ ఒక వ్యక్తి ఏ ఏ ఏ కుటుంబానికి, వంశానికి చెందినవాడు అని సొసైటీ ఎలా గుర్తిస్తుంది, అది చెప్పేదాన్ని మనం డిసెంట్ అంటాం. సో, ఇట్ డిటర్మైన్స్ ద మెంబర్స్ ఇన్ ఎ లీనియేజ్ ఆర్ ఎ డిసెంట్ గ్రూప్, ఇన్‌హెరిటెన్స్ రైట్స్ అండ్ సోషల్ ఐడెంటిటీని డిటర్మైన్ చేస్తుంది. లైక్ పాట్రిలినియల్ సొసైటీ త్రూ మేల్ లైన్, మాట్రిలినియల్ సొసైటీ త్రూ ఫీమేల్ లైన్. సో, ఇక్కడ డిసెంట్ అనేది ఫ్యామిలీ యొక్క కంటిన్యూటీని అక్రాస్ ద జనరేషన్స్ ఆ వారసత్వాన్ని చూపిస్తుంది. ఫీలియేషన్ అంటే ఏంటంటే, అసైన్‌మెంట్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ టు ఎ డిసెంట్ గ్రూప్. అంటే విచ్ లీనియేజ్ ఆర్ క్లాన్ డు ఐ బిలాంగ్ టు బై బర్త్ అని చెప్పేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చెప్పాలి అంటే, ఒక పాట్రిలినియల్ సొసైటీలో సన్ ఫాదర్ లీనియేజ్‌కి బిలాంగ్ అవుతాడు. డాటర్స్ ఆల్సో బిలాంగ్. డాటర్స్ కూడా ఫాదర్ లీనియేజ్‌కి చెందిన వాళ్ళవుతారు. కానీ డాటర్స్ యూజువల్లీ డోంట్ పాస్ ఆన్ ఫర్దర్. దాన్ని మళ్ళీ తీసుకెళ్లరు. సో, ఫీలియేషన్ అంటే ఏంటంటే, సొసైటీ ఫార్మల్లీ రికగ్నైజ్ గ్రూప్ యొక్క మెంబర్‌షిప్‌ని డిసైడ్ చేసిన, ఆ ఇన్‌హెరిటెన్స్, రిచువల్ రైట్స్, సోషల్ ఆబ్లిగేషన్స్ అన్నీ మాత్రం ఎవరు తీసుకెళ్ళాలని డిసైడ్ చేసేదాన్ని ఫీలియేషన్ అంటాం. అంటే ఫాదర్ సైడ్ నుంచి పాట్రిలినియల్ అయితే ఫాదర్ నుంచి సన్‌కే ఎళ్తుంది గాబట్టి, ఇప్పుడు ఒక ఫాదర్‌కి సన్, డాటర్ ఇద్దరున్నా, ఇద్దరు ఫాదర్ సైడే పాట్రిలినియల్‌కే బిలాంగ్ అవుతారు. కానీ ఫాదర్ యొక్క డిసెంట్, ఇన్‌హెరిటెన్స్, రిచువల్ రైట్స్ అన్నీ గూడా సన్‌కి మాత్రమే ఎళ్తాయి. డాటర్‌కెళ్ళవు. డాటర్ యొక్క డాటర్ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళదు. దాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈవెన్ ద కాంప్లిమెంటరీ ఫిలియేషన్‌లో గూడా కిన్స్ ఔట్‌సైడ్ వన్స్ ఓన్ డిసెంట్ గ్రూప్. కిన్ అనేది వాళ్ళ ఓన్ డిసెంట్ గ్రూప్‌లోనే ఔట్ అవుద్ది. ఈవెన్ ఇఫ్ ఐ యామ్ నాట్ ఇన్ దర్ మెయిన్ డిసెంట్ గ్రూప్, ఐ యామ్ రికాగ్నైజ్డ్ ఇన్ సమ్ వేగా డిసైడ్ చేయడం జరుగుతుంది. లైక్ దిస్ ఈస్ వాట్ ఫీమేల్స్‌కి కాంప్లిమెంటరీ ఫిలియేషన్ ఉంటది. మేల్స్‌కొచ్చేసి ఫిలియేషన్. అదే నేను చెప్పింది. దే బిలాంగ్ టు ఫాదర్స్ లీనియేజ్ అయినప్పటికీ బట్ కాంట్రిబ్యూట్ సోషల్లీ, రిచువల్లీ టు ద హస్బాండ్స్ యొక్క గ్రూప్‌కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయడాన్ని కాంప్లిమెంటరీ ఫిలియేషన్ అంటాం. ఓకే. దీనిలోనే మనం పాట్రిలినియల్ సొసైటీ, మాట్రిలినియల్ 2 చూస్తాం. పాట్రిలినియల్‌లో అయితే మేల్స్ ఇన్‌హెరిట్ అవుతారు. ఫిలియేషన్ అంటాం. ఫీమేల్స్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఫిలియేషన్ అంటాం. అదే మాట్రిలినియల్ సొసైటీస్‌లో ఫీమేల్స్ హావ్ ఫిలియేషన్, మేల్స్ హావ్ కాంప్లిమెంటరీ ఫిలియేషన్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలియన్స్ థియరీ. ఎలియన్స్ థియరీ ఏంటంటే, ఎలియన్స్ థియరీ ఫోకసెస్ ఆన్ హౌ డిసెంట్ గ్రూప్స్ ఆర్ లింక్డ్ త్రూ రూల్స్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ యొక్క రూల్స్‌తో ఈ డిసెంట్ గ్రూప్స్ అన్నీ గూడా ఎలా లింక్ అయ్యి ఉంటాయి అని చెప్పేదాన్ని మనం ఎలియన్స్ థియరీ అంటాం.
సో, ఫ్యామిలీస్ అవ్వచ్చు, క్లెయిన్స్ అవ్వచ్చు, ఎలాగ ఈ సోషల్ టైస్ ఒకళ్ళనొకళ్ళు మ్యారేజ్ చేసుకోవడం వల్ల వేరే గ్రూప్స్‌తో ఎలాగా ఆ సోషల్ టైస్‌ని మెయింటైన్ చేస్తున్నారు. సో, సొసైటీలో క్లాన్స్, లీనియేజెస్ ఆర్ డిసెంట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మ్యూచువల్లీ ఒకళ్ళతో ఒకటి ఎలా కనెక్ట్ అవుతున్నారు. బికాజ్ పీస్ అవ్వచ్చు, కోఆపరేషన్, సోషల్ కొహెషన్‌కి ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో, దీని గురించి డిస్కస్ చేసే టాపిక్‌ని అలియన్స్ థియరీ అంటాం. దీన్ని లెవి స్ట్రెస్ చెప్పడం జరిగింది. ఇందులో డైరెక్ట్ ఎక్స్‌చేంజ్, ఇండైరెక్ట్ ఎక్స్‌చేంజ్ అని 2 థింగ్స్‌ని మనం చూడొచ్చు. డైరెక్ట్ ఎక్స్‌చేంజ్ అంటే ఇమ్మీడియేట్ ఆర్ డిలేడ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ మ్యారేజ్ పార్ట్నర్స్ బిట్వీన్ ద 2 గ్రూప్స్. ఇమ్మీడియేట్ ఆర్ డిలేడ్ క్రియేట్స్ మెకానికల్ సాలిడారిటీని క్రియేట్ చేస్తుంది. అంటే స్ట్రాంగ్ బాండింగ్ బికాస్ ఆఫ్ డైరెక్ట్ రెసిప్రోసిటీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాన్ ఏ ఉంది. క్లాన్ ఏ వచ్చేసి క్లాన్ బికి డాటర్‌నిచ్చిందనుకోండి. క్లాన్ బి వచ్చేసి మళ్ళీ క్లాన్ ఏకి డాటర్ ఇస్తుంది ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ సమ్ టైమ్. వీళ్ళు వాళ్ళకిస్తే వాళ్ళు తిరిగి వీళ్ళకి ఇంకొక అమ్మాయినివ్వడం. ఇట్లా ఈ డైరెక్ట్ ఎక్స్‌చేంజ్ వల్ల ఒక ట్రస్ట్ అనేది, యూనిటీ అనేది 2 కిన్‌షిప్స్ మధ్య పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనం కిన్‌షిప్ యొక్క టైస్ ఎలా వారసత్వం వెళ్తుంది. వీటిలో టెర్మినాలజీస్ చూసాం గదా! ఇప్పుడు మ్యారేజ్ ద్వారా 2, 3 గ్రూప్స్ కలుస్తారు. మరి వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఫార్మ్ అవ్వడానికి ఏంటి అనేది ఇక్కడ. డైరెక్ట్ ఎక్స్‌చేంజ్. ఇండైరెక్ట్ ఎక్స్‌చేంజ్‌లో ఏంటంటే మ్యారేజ్ పార్ట్నర్స్ ఆర్ ఎక్స్‌చేంజ్డ్ సర్క్యులర్‌లీ అమాంగ్ మల్టిపుల్ గ్రూప్స్ మధ్య ఈ మ్యారేజ్ యొక్క పార్ట్నర్స్ అనేవాళ్ళు ఎక్స్‌చేంజ్ అవుతూ ఉంటారు. ఇదొక ఆర్గానిక్ సాలిడారిటీని క్రియేట్ జేస్తుంది. లైక్ సపోజ్ క్లాన్ ఏ వచ్చేసి క్లాన్ బికి ఇచ్చిందనుకో. క్లాన్ బి క్లాన్ సికిస్తారు. క్లాన్ సి వాళ్ళొచ్చి మళ్ళీ క్లాన్ ఏ వాళ్ళకిస్తారు. ఇట్లా ఒక గ్రూప్‌లో అదేంటి షేరింగ్ అనేది జరగడం వల్ల ఒక ఒక సాలిడారిటీని క్రియేట్ అవుతుంది. ఈచ్ గ్రూప్ డిపెండ్స్ ఆన్ అదర్స్ ఫర్ మ్యారేజ్ అలయన్సెస్. దీనివల్ల ఒక వైడర్ సోషల్ ఇంటిగ్రేషన్‌ని మనం చూడొచ్చు. ఇవన్నీ గూడా సొసైటీలో పీస్‌ని మెయింటైన్ జేయడానికి గానీ, లైక్ కాన్‌ఫ్లిక్ట్స్‌ని అవాయిడ్ జేసి ఒక మ్యారేజ్ అలయన్సెస్‌ని ఫార్మ్ జేయడానికి, సోషల్ కొహెషన్ డిఫరెంట్ గ్రూప్స్ సోషల్లీ, ఎకనామికల్లీ కోఆపరేట్ జేసుకోవడానికి గానీ, మ్యారేజ్ యొక్క రూల్స్ ఏవైతే రెగ్యులేషన్స్ మనం చెప్పాం గదా! ఇన్సెస్ట్ టాబూ అని ఎక్సెట్రా, ఎక్సెట్రా వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి గానీ, ఒక కిన్‌షిప్ నెట్‌వర్క్‌ని ఫార్మ్ చేసుకోవడానికి గానీ సొసైటీలో ఈ అలియన్సెస్‌ని ఇంటర్ గ్రూప్స్ మధ్య ఒక సాలిడారిటీ, ఒక మంచి కిన్‌షిప్ రిలేషన్స్‌ని మెయింటైన్ జేయడానికి గూడా ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో, అలియన్స్ థియరీ మనకేం జెప్తుందంటే మ్యారేజ్ అనేది జస్ట్ ఒక పర్సనల్, ఒక ఫ్యామిలీ మ్యాటర్ మాత్రమే గాదు. ఇదొక స్ట్రాటజిక్ సోషల్ టూల్ అని గూడా మనం జెప్తాం. బికాస్ కనెక్షన్ బిట్వీన్ ఫ్యామిలీస్ అండ్ క్లాన్స్, మెయింటైనింగ్ హార్మనీ అండ్ ఎన్ష్యూరింగ్ సోషల్ కొహెషన్ ఇన్ ట్రెడిషనల్ సొసైటీస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కన్సాంగ్యునిటీ అండ్ ఎఫినిటీ. ఇది స్టార్టింగ్‌లోనే చెప్పాము. కన్సాంగ్యునిటీ మీన్స్ బ్లడ్ రిలేషన్స్. ఎనీథింగ్ సంథింగ్ విచ్ ఇస్ లింక్డ్ టు బ్లడ్ రిలేషన్స్. పేరెంట్స్, చిల్డ్రన్, సిబ్లింగ్స్ అండ్ డైరెక్ట్ డిసెంట్. దీన్ని మనం కన్సాంగ్యునిటీ అంటాం. సో, లైక్ ఫాదర్, మదర్, చిల్డ్రన్ ఇట్లా బ్లడ్ రిలేషన్ ద్వారా మనకి కనెక్ట్ అయితే, బై బర్త్ ద్వారా కనెక్షన్ జరిగితే కాన్సాంగ్యునల్ రిలేషన్ అంటాం. దీంట్లో స్పెషల్‌గా గూడా ఉంది. లైక్ అడాప్ట్ జేసుకున్నామనుకోండి ఏదన్నా ఒక చైల్డ్‌ని బయోలాజికల్ ఆఫ్‌స్ప్రింగ్ ఇది ఆల్సో ట్రీటెడ్ సమ్‌టైమ్స్ కాన్సాంగ్యునల్ రిలేషన్‌షిప్ గానే ట్రీట్ జేస్తారు. ఎఫినిటీ అంటే ఏంటంటే రిలేషన్స్ ఆర్ క్రియేటెడ్ బై మ్యారేజ్. మ్యారేజ్ ద్వారా పర్టిక్యులర్ రిలేషన్‌షిప్స్ గనక క్రియేట్ అయితే లైక్ స్పౌస్, రిలేటివ్స్ ద్వారా, హస్బెండ్స్ యొక్క మదర్, హస్బెండ్ ఆర్ వైఫ్స్ యొక్క బ్రదర్ ఇలా త్రూ మ్యారేజ్ ద్వారా గనక రిలేషన్‌షిప్స్ గనక ఫార్మ్ అయితే దాన్ని ఎఫినిటీ అంటాం. దీన్ని ఎఫినల్ రిలేటివ్స్ అంటాం. ఇట్ ఈస్ నాట్ బ్లడ్ బేస్డ్ బట్ సోషల్లీ రికగ్నైజ్డ్ త్రూ మ్యారేజ్, ఇన్‌హెరిటెన్స్ అండ్ రిచువల్స్ ద్వారా. ఎస్పెషల్లీ మనం తోడాస్ ఆఫ్ నీలగిరి, హిందూ సొసైటీస్‌లో మనం చూడొచ్చు. Okay, so this is something called consanguinity is by birth, affinity is by marriage. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది. ఫైనల్ సమ్మరీ. సో, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? డిసెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి? సో, ఈరోజు క్లాస్‌లో మనం పెద్దగా నేర్చుకుంది ఏం లేదు. మనకు జనరల్‌గా మనకి తెలిసిన విషయమే. కిన్‌షిప్, వారసత్వం. దాన్ని మనం ఎన్ని రకాలుగా తీసుకుంటాము అనేది ఆంథ్రోపాలజికల్ టర్మ్స్‌లో చూసాము. కిన్‌షిప్ అనేది కేవలం
ప్రిమిటివ్ ఆర్ ఇనీషియల్ సొసైటీస్‌లో గాని, మోడర్న్ సొసైటీస్‌లో గాని కిన్‌షిప్ అనేది కేవలం ఒక ఇద్దరి మధ్య ఒక మ్యారేజ్ రిలేషన్‌షిప్ వల్ల ఫార్మ్ అయినదో, లేదంటే ఒక బ్లడ్ రిలేషన్ మాత్రమే గాదు. ఇదొక సొసైటీని ఆర్గనైజ్ జేయడానికి గానీ, సొసైటీలో స్ట్రాటజికల్‌గా ఒక ఎలియన్సెస్‌ని వేరే గ్రూప్‌తో కలవడానికి గానీ, ఎకనామికల్‌గా గానీ, పొలిటికల్‌గా గానీ ఒక థింగ్స్‌ని ఫార్మ్ చేయడానికి గూడా కిన్‌షిప్ అనేది ప్లే జేస్తుంది. కిన్‌షిప్‌లో ఉన్న ప్రతి రిలేషన్‌ని కరెక్ట్‌గా మనం డిఫైన్ చేయడం వల్ల గూడా మ్యారేజ్ యొక్క రిలేషన్స్‌ని ఆహ్, ఎక్సెట్రా వీటిని మనం చూడడానికి గూడా ఈ కిన్‌షిప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓవరాల్‌గా కిన్‌షిప్ అనేది ఒక సొసైటీని ఆర్గనైజ్ జేయడానికి రు మ్యారేజ్ ఆర్ ఫ్యామిలీని రెగ్యులేట్ జేయడానికి గూడా హెల్ప్ అవుతుంది. సొసైటీని పీస్‌ఫుల్‌గా మెయింటైన్ జేయడానికి హెల్ప్ అవుతుంది. దీన్నే మనం డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్‌లో మనం నేర్చుకున్నాం. సో, థట్ ఈస్ వాట్ ఈరోజు టుడేస్ క్లాస్ ఈస్ మేజర్‌లీ వాట్ డిసెంట్ సిస్టమ్స్ ఏంటి? యూనిలీనియల్, మల్టీలీనియల్, కాగ్నిటివ్, అంబిలీనియల్, బైలాటరల్ అంటే ఏంటి? డిసెంట్ గ్రూప్స్ అంటే ఏంటి? కైండ్రెడ్ అండ్ సెగ్మెంటరీ సిస్టమ్స్ అంటే ఏంటి? కిన్‌షిప్ టెర్మినాలజీస్ ఏంటి? కాన్సాంగ్యునిటీ, ఎఫినిటీ ఇట్లా ఈ టెర్మినాలజీస్ ఎస్పెషల్లీ ఇది ఎందుకంత రఫ్‌గా అనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద టెర్మినాలజీస్ అంతే. సో, బట్ ద కాన్సెప్ట్ ఈస్ సంథింగ్ విచ్ ఆల్ ఆఫ్ అస్ నో. జనరల్లీ ఆల్సో మీరు ఆంథ్రోపాలజీ చదవకపోయినా జనరల్లీ మనకి ఏదైతే తెలుసో థట్ ఈస్ వాట్ డిఫరెంట్ సొసైటీస్‌లో ఎలా ఫాలో అవుతారు. మనకు మన సిస్టమ్ మాత్రమే గాకుండా రకరకాల ఫార్మ్స్‌లో గూడా ఈ కిన్‌షిప్ అనేది ఉంది అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఐ హోప్ మీ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంటెంట్ గనుక హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.